టు D6 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. సమాజంలో పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం నేరం. పేరెంట్స్ యాక్ట్ ప్రకారంగా అది చట్ట వ్యతిరేకం. పేరెంట్స్ ను మెయింటైన్ వాళ్ళని చూసుకోకపోయినా, వాళ్ళని హింసించినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా ఇవాళ చట్టపరమైన చర్యలు పిల్లల మీద తీసుకునే హక్కు పేరెంట్స్ కు ఉంది. సో ఇది రాజ్యాంగబద్ధంగా చట్టం మనకు రూపొందించబడ్డది. సో ఈ క్రమంలో ఒక తండ్రి తనను పట్టించుకొని కొడుకు పట్ల ఏ రకమైన నిర్ణయం తీసుకున్నాడు అనే విషయాన్ని మనం ఒక్కసారి కనుక పరిశీలిస్తే ఒక అద్భుతమైన ఓ తండ్రి తన కొడుకుకు ఇచ్చిన తీర్పును ఇవాళ మనం క్లియర్ గా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోకపోవడం, వాళ్ళను అనాథలుగా వదిలేయడం, రోడ్ల మీదనే వాళ్ళ బతుకులు ఆగం చేయడం, ఇంట్లోకి వెళ్ళగొట్టడం, కోట్ల రూపాయల ఆస్తులు తీసుకుని వాళ్ళను అనాథాశ్రమాలు చేర్పించడం, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడం, సత్యత కూడా ఇవ్వకపోవడం ఇవాళ చాలా సందర్భాలలో మనం చూసాం. సో ఇట్లాంటి దుర్మార్గమైన కొడుకు తండ్రి ఇచ్చిన తీర్పు చూస్తే అద్భుతం అనిపిస్తుంది. గోలి శ్యామ్ సుందర్ రెడ్డి గారు మీకు సెల్యూట్ చేస్తున్నానండి నేను ఈ సందర్భంగా. ఆయన తన కొడుకు ఆయన సంరక్షణ మరిచాడు, కుమారునికి గుణపడని చెప్పాలని 3 కోట్ల 20 చేసే 3 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించాడు. సో అప్పగించి ఆ దాంట్లో తన భార్య, ఆయన చూడండి ఎలకతుర్తి ఆస్తి చేజిక్కొని తన సంరక్షణ మరిచిన కుమారుడి ప్రవర్తనపై ఇచ్చిన తండ్రి తన పేరిట ఉన్న వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి అప్పగించాడు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో జరిగింది ఘటన. ఎలకతుర్తికి చెందిన మాజీ ఎంపీపీ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి వసంత దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. శ్యామ్ సుందర్ రెడ్డి 2006లో 2011 వరకు ఎలకతుర్తి ఎంపీపీగా పనిచేశారు. కుమార్తెకు వివాహం చేయగా ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. కుమారుడు రంజిత్ రెడ్డి సైతం అమెరికాలో ఉద్యోగం చేసి 2016లో తిరిగి ఇండియాకు వచ్చాడు. అప్పటి నుంచి హన్మకొండలో ఉన్న సొంత ఇంట్లో భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. శ్యామ్ సుందర్ రెడ్డి భార్య వసంత 2021లో మృతి చెందింది. అప్పటి నుంచి ఆయన ఎలకతుర్తిలో ఉన్న తన పాత ఇంట్లోనే ఒంటరి జీవితం గడుపుతున్నాడు. కన్న కొడుకు తండ్రి బాగోగులు చూడాల్సిన కుమారుడు రంజిత్ రెడ్డి పట్టించుకోవడం మానేశాడు. సో హన్మకొండలో తన పేరిట ఉన్న ఇంటిని కుమారుడు రంజిత్ రెడ్డి పేర రిజిస్టర్ చేయించుకున్నాడని, అదేమని అడిగితే తనపై దాడి చేసి ఇంటి నుంచి గడ్డేశాడని శ్యామ్ సుందర్ రెడ్డి పాపం ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే తన పేరున ఉన్న 3 ఎకరాల భూమిని సైతం కొడుకు విరాసిత్ పట్టా చేయించుకున్నట్టు ఆయన తెలిపారు. విరాసిత్ పట్టా దాంతో పాటు తన కుమార్తెకు పసుపు కుంకుమాల కింద ఇచ్చిన వ్యవసాయ భూమిని సైతం రంజిత్ రెడ్డి ఆక్రమించుకుని సాగు చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు, తనను ఆదరించామని ఇక్కడ భూమి పెట్టని కుమారుడికి తన ఆస్తి దక్కనివని అన్నారు. ఈ మేరకు తన పేరున 6 ఎకరాల వ్యవసాయ భూమిలో 3 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆర్డీఓ రమేష్ రాథోడ్కు సోమవారం కలిసి 3 కోట్ల విలువ చేసే 3 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు విలువ రాసి అధికారులకు అప్పగించాడు. ప్రభుత్వానికి అప్పగించిన భూమిలో తన భార్య వసంత జ్ఞాపకార్థం పక్కా భవనాలు నిర్మించి ప్రజలకు అంకితం చేయాలని, తల్లిదండ్రులను ఆదరించిన ప్రతి వ్యక్తికి ఇది ఒక గుణపాఠం కావాలని అన్నారు. సర్వే చేసి స్వాధీనం చేసుకుంటాం. మాజీ ఎంపీపీ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి ప్రభుత్వం భూమికి అప్పగించిన భూమిని సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేస్తాం. భూమిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వం నివేదిక అందజేస్తాం. హైదరాబాద్ ప్రసాదరావు తహసీల్దార్. చూశారు కదా, అంటే ఒక తండ్రి ఎంత ఆవేదన పడితే, కుమారుడి పట్ల ఎంత విసుగు చెందితే, ఆయన అక్రమంగా కొట్టేసిన భూమిని, తన స్వార్జితాన్ని భూమిని ఆయన ఇవ్వకుండా, తండ్రికి ఇవ్వకుండా పసుపు కుంకుమాల కదా బిడ్డకిచ్చింది కూడా కొట్టేసి ఇంత దుర్మార్గం చేసి రంజిత్ రెడ్డి లాంటి దుర్మార్గునికి, రంజిత్ రెడ్డి లాంటి కొడుకుకు సరి అయిన శిక్ష ఇచ్చాడు గోలి శ్యామ్ సుందర్ రెడ్డి తండ్రి. ఇది అబ్సల్యూట్గా నేను ఆయనకు సెల్యూట్ చేస్తున్నాను. ఇది ప్రతి కుటుంబంలో, చాలా కుటుంబాలలో జరుగుతున్న చరిత్ర. సో దీన్ని అంతం పలకాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి శ్యామ్ సుందర్ రెడ్డి లాంటి వాళ్ళ కరెక్ట్ నిర్ణయం, ఒక రాజకీయ నాయకుడు అనిపించుకున్నాడు ఆయన. ఖచ్చితంగా అట్లాంటి నిర్ణయమే ప్రతి తల్లిదండ్రులు తీసుకోవాలి పిల్లల పట్ల. లేకపోతే ఇష్టాలజంగా చేస్తూ, వాళ్ళని అనాథలు చేస్తూ, రోడ్ల పాలు చేస్తూ, వాళ్ళ బతుకులు ఆగం చేస్తూ, చివరికి అడకతినే స్థితికి పెడుతున్న అనేక మంది తల్లిదండ్రులారా ఇవాళ కొడుకులకు గుణపాఠం నేర్పండి అని చెప్పేసి ఈ సందర్భంగా మా D6 డీజాక్ అండ్ ఆర్పీ భావిస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని సమర్థిస్తాం గోలి శ్యామ్ సుందర్ రెడ్డి. మీ అభిప్రాయాలు కూడా నిక్కచ్చిగా ఈ విషయంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.